ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. శారదా, నేను సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేశానని నీకు తెలిసినప్పుడు నువ్వెంత కంగారు పడి ఉంటావో, ఎంత బాధపడి ఉంటావో నేను ఊహించగలను. నీకు కోపం కూడా వచ్చి ఉండొచ్చు. దానికి ఐఎమ్ సో సారీ. ఆ పరిస్థితుల్లో నాకు సూసైడ్ తప్ప వేరే మార్గం కనిపించలేదు. నేను మన గగన్ పెళ్లికి దారి వెతుకుతుంటే మీరు చావునే దారిలా ఎంచుకున్నారు. ఇది మీకు ధర్మం అనిపించిందా? ధర్మమా? నీ మెడలో తాళి తీసి కూతురి మెడలో తాళి కట్టించాలనుకున్నాడా శరత్చంద్ర? అతను చేసింది ధర్మమా? ఎవరి స్వార్థం వారిది. తన చెల్లికి న్యాయం చెయ్యాలనుకున్నాడు. అందులో తప్పే ఉందండి. ఎవరి స్వార్థం వాళ్ళదని నువ్వే అంటున్నావుగా. అందుకే నా స్వార్థం నేను చూసుకున్నాను. శారదా, ఆ శరత్చంద్ర ఇంకెప్పుడు నీ దగ్గర విడాకుల ప్రస్తావన తీసుకురాడు. అలా తీసుకొస్తే జరిగింది మొత్తం భూమికి చెప్పేస్తానని నేను అతన్ని బెదిరించాను. కూతురు దగ్గర అతను చెడవడు కాబట్టి ఇంకా విడాకుల పేరుతో ఈ పెళ్లాపే ప్రయత్నం చేయడు. మీరు అక్కడి వరకే ఆలోచిస్తున్నారు. ఆ శరశ్చంద్ర అన్నయ్య గారు ఈ పెళ్లి ఆపేస్తారేమోనని నేను భయపడుతున్నానండి. ఎలా ఆపుతాడు? ఊరంతా ఆయన వెడ్డింగ్ కార్డ్స్ పంచేశాడు. పెళ్ళెందుకు ఆగిపోయిందని నలుగురు అడిగితే ఆయన ఏం సమాధానం చెప్తాడు? అసలు మన విడాకుల్ని అడ్డం పెట్టుకుని ఈ పెళ్లి నాపే ప్రయత్నం చేసిన వాళ్లే ఇరుక్కున్నారు. చెప్పాను కదా శారదా, కూతురు దృష్టిలో ఆయనకి చెడ్డవడం ఇష్టం లేదు. అందుకే ఖచ్చితంగా ఆయన ఈ పెళ్లి నాపే ప్రయత్నం చేయడు. ఇన్నేళ్లుగా మీరు ఆ ఇంట్లోనే ఉంటున్నా మీరు ఇంతేనా వాళ్ళని అర్థం చేసుకున్నది? ఒకవైపు చూస్తే అనుకున్నట్టుగా చెల్లికి న్యాయం జరగడం లేదు. మరోవైపు ఇష్టం లేనింటికి కూతురు కోడలిగా వెళ్లిపోతుంది. ఇదంతా చూస్తూ ఆ శరశ్చంద్ర అన్నయ్య గారు చేతులు ముడుచుకుని కూర్చుంటారా? పక్కనే ఉన్న సైంధవుడి లాంటి అపూర్వ ఆయనలా కూర్చొనిస్తుందా? ఎలాగైనా ఈ పెళ్లి ఆపడానికే చూస్తారు. అదే నా భయం అండి. జరిగిన మెహందీ పెళ్లికి కంగ్రాట్స్ తైతక్క గారు. మీకు కూడా తలతిక్క గారు. అండ్ రేపు జరగబోతున్న డాన్స్ కాంపిటీషన్ ఫస్ట్ రౌండ్ కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరి నేను బయలుదేరనా? బాయ్ బాయ్. ఎక్కడికి వెళ్ళారేనా? మీరా? వదినా, ఏంటి వెతుకుతున్నావు? చాలా సేపటి నుంచి మా వారు కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళారంటావు? నాకెలా తెలుస్తుంది మీరా? ఈయన వదిలేస్తే చాలు స్కూల్ పిల్లల్లా ఇలా మాయమైపోతూ ఉంటారు. ఎక్కడున్నారో ఏమిటో. ఏమే, మైదా పిండి ముద్దలు అలా కూర్చొని ఉండకపోతే మీ నాన్న బయట ఎక్కడున్నారో ఏంటో చూడు. సరే అమ్మా. ఎక్కడున్నారో ఏంటో. అవును పిన్ని, మా నక్షత్ర కూడా చాలాసేపటి నుంచి కనిపించట్లేదేంటి? ఎక్కడికి వెళ్ళింది ఇది? ఏమోనమ్మాయ్, నాకెలా తెలుస్తుంది? నేను ఈ మెహందీ పెట్టించడంలో మహాబుజీగా ఉన్నాను. ఇదిగో వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడే ఉంది కదా, వెళ్ళి చూసిరామని చెప్పు. అమ్మ సుచి, కొంచెం నక్షత్ర ఎక్కడుందో చూసిరామా? అలాగే ఆంటీ. వింటున్నావా? మీ మమ్మీ నీ గురించి అడుగుతుంది. నువ్విక్కడి నుండి వెళ్ళిపో, నేను మమ్మీకి సర్ప్రైజ్ ఇస్తాను. సరే అత్తయ్య, నక్షత్ర ఎక్కడుందో ఏంటో నేను కూడా చూసొస్తాను. వెళ్ళి చూసిరా.
ఏంటి చెర్రీ అక్కడ నిలబడ్డావు? నేను వాష్రూమ్ లో ఉన్నానని తెలియకొచ్చావా? నువ్వే కదా జమాజజా? ఏం మాట్లాడుతున్నావు? తెలిసే మాట్లాడుతున్నానే, నా 1000 కోట్ల ప్రియురాలా. డోర్ లాక్ కూడా చేశాను. ఈరోజు నిన్ను కలుస్తానని మాటిచ్చాను కదా, మరి కలుసుకుందామా? ప్లీజ్ డిలీట్ చేయవా? సారీ, డిలీట్ చేయను. అంటే ఆ, చెర్రీ ఆ, అది ఆ, నక్షత్ర మీ అన్నయ్యని డిస్టర్బ్ చేద్దాం అనుకుంటే నువ్వు తన్ని డిస్టర్బ్ చేస్తున్నావంట. అందుకే తను నిన్ను డైవర్ట్ చేయమంది. నేను సరదాగా నిన్ను టీజ్ చేశాను. నన్ను టీజ్ చేస్తే వాళ్ళని నేనేం చేస్తానో నక్షత్ర నీకు చెప్పలేదా? చెప్పలేదు. అన్నిటికంటే ముందు నేను ఒక పెద్ద పెద్ద రేపిస్ట్ని. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వేం చేయకు, నేనే చేస్తాను. నేను అరుస్తాను. అరు, నువ్వు నాతో మాట్లాడినవన్నీ రికార్డ్ చేసి ఉంచా. నువ్వు నన్ను రెచ్చగొట్టావు, నేను రేప్ చేశానని చెప్తా. అలా చేయడం నాకు అలవాటే అని మా ఇంట్లో వాళ్ళకి బాగా తెలుసులే. నువ్వు నాతో పెట్టుకోక ముందే ఆలోచించాలి. పెట్టుకున్నాక ఎంత రిక్వెస్ట్ చేసినా వదిలే ప్రసక్తే లేదు. రా. ప్లీజ్ చెర్రీ, ప్లీజ్ నా లైఫ్ స్పాయిల్ చేయకు. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను. లే, చెర్రీతో ఆడుకుంటే చెడు కూడా ఆడేస్తాడని చెప్పి మీ నక్షత్ర ఫ్రెండ్స్ అందరికీ స్ప్రెడ్ చేయి. వెళ్ళు. అయిపోయింది మేడం. అయిపోయిందా? అయినా ఇదేం డిజైన్ అమ్మాయి? మెహందీ మొత్తం తీసి కాళ్ళకి చేతులకి సున్నం కొట్టినట్టు కొట్టేస్తే ఇంకా బాగుండేదేమో. అలా బాగుండదు మేడం. మా పిన్ని అలాగే కామెడీ చేస్తుంది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. నీ పేమెంట్ బయట కలెక్ట్ చేసుకుని వెళ్ళమ్మా, సరేనా? ఓకే మేడం. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. థ్యాంక్ యూ మేడం. అమ్మా భూమి, నువ్వు కూడా నీ రూమ్ లోకి వెళ్ళి డ్రెస్ తీసుకోపో. వెళ్తానులే గాని డిజైన్స్ ఎలా ఉన్నాయి? అదేంటమ్మాయి, నువ్వు మాట్లాడకూడదు కదా? మీ ఇద్దరే ఉన్నారు గనక మాట్లాడొచ్చు. ఈ వాయిస్ ఏంటి తేడాగా ఉంది? హాయ్ అమ్మాయి, ఓయమ్మో అమ్మాయి, షాక్ అయ్యారా?